వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది నటుడిగా రాజకీయ నాయకుడిగా కంటే ఆయన వ్యక్తిత్వం చూసి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగేస్తారు పవన్ కళ్యాణ్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ఆయన ఎన్నోసార్లు తన సహృదయాన్ని చాటుకున్నారు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా గెలవక ముందే ఎంతో సేవ చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఊరికే ఉంటారో చెప్పండి? నోవే కదా. పవన్ కళ్యాణ్ గారు చేసింది కార్యక్రమం ఇక్కడ మాకు బాగుంది. రాజాలు పట్టించుకోలేదు, ఆ బాళ్ళు తిరిగిపోరు. చాలా మంచి పని చేయాలి. రైతులకైతే కొద్దిగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు సంతలో కూడా శనివారం భోజనాలు పెట్టడం కూడా బాగుంది. మా పిఠాపురం తోళ్ళ వ్యాపారస్తులు అందరి తరపునే, రైతులు అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచాం, ఉప ముఖ్యమంత్రి అయ్యామంటే ఎవరైనా కూడా 5 ఏళ్ళు సమయం ఉంది కదా, కాస్త సమయం తీసుకొని అభివృద్ధి మీద ఫోకస్ పెడదాంలే అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. కాబట్టి గెలిచిన మొదటిసారే ఏకంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను తీసుకున్నారు. అంతేకాదు అభివృద్ధిలో ఆ శాఖలను పరుగులు కూడా పెట్టిస్తున్నారు. ఇక తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పిఠాపురం అభివృద్ధి కోసం, పిఠాపురం ప్రజల కోసం అయితే ఏడాదిలో సుమారు 400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడడం జరిగింది. దశాబ్దాల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల దగ్గర తిరిగి ఆ సమస్యలను కూడా నియోజకవర్గ ప్రజలైతే మర్చిపోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎన్నో దశాబ్దాల నుంచి పరిష్కారం కాని పనులు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ ప్రజల మనల్ని అయితే చూరగొంటున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో అంటే ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. అంటే జగనన్న కాలనీ దగ్గర వంతెన కానీ, అలాగే పిఠాపురం 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కానీ, ముఖ్యంగా ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసిపోకుండా ఒక రక్షణ గోడను అయితే నిర్మించడానికి 327 కోట్లను శాంక్షన్ చేయడం కానీ, ఈ విధంగా చూసుకుంటే ఎన్నో పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా పశువుల సంత, అంటే రాష్ట్రం నలుమూల నుంచి వ్యాపారులు అయితే ఈ పశువుల సంతకు వస్తారు. పిఠాపురం పశువుల సంత అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది. ప్రతి శనివారం ఇక్కడ ఒక పశువుల సంత అయితే జరుగుతుంది. ఈ సంతలో వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ వ్యాపారులు కానీ, మూగజీవాలు కానీ అలాగే బాధపడేవి. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 1,40,00,000 వ్యయంతో ఇక్కడ షెడ్యూల్ నిర్మాణం జరిగింది. అసలు వ్యాపారులు ఏమంటున్నారు ఈ అభివృద్ధి పనులపై అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాం, కానీ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఒక్క పశువుల సంతలోని షెడ్యూల్ నిర్మించి, ప్రహరీ కూడా నిర్మించి, వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి ఆయన ప్రయత్నం చేశారు. కానీ ఇంకా కొద్దిగా కింద ఫ్లోరింగ్ చేసి లైటింగ్ చేస్తే ఆయన పేరు చిరస్థాయిగా కూడా పిఠాపురంలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయండి. దాని గురించి మా పిఠాపురం దోళ్ళ వ్యాపారస్తులు అందరి తరపునే, రైతులు అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గతంలో ఏవి కూడా ఇక్కడ నిరమయంగా ఉండి చెట్లు గట్రా ఏమి ఉండి కాదండి. చెట్లు ఉండి అవి కూడా పోయినాయి, ఏమీ లేదు, మామూలుగా ఓపెన్ ప్లేసే. ఈ ప్లేస్లో మహారాజు గారు 7 ఎకరాల స్థలం పశువుల సంత కోసం మా పిఠాపురం మహారాజు గారు కేటాయించారు. ఆ కేటాయించిన దాంట్లో ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు మట్టుకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మా పిఠాపురాన్ని డెవలప్మెంట్ చేశారంటే పశువుల సంతను డెవలప్ చేశారు. ఆయనకి సంతలో ఉన్న రైతుల తరపునే ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక లోటు ఏంటంటే అండి, దీనికి ఈ ఒక్క సంతకి ప్రహరీ గోడకి సగం వరకే పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. కానీ మొత్తం గోడ కట్టేస్తే ఈ యొక్క సంత విలువ పెరుగుద్ది, సెక్యూరిటీ ఉంటుంది. వచ్చిన గేదెలకు కానీ, రైతులకు కానీ అందరికీ కూడా ఎనసొంపుగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడుతున్నాం. ఆయన నిధులు ఏమైనా ఇచ్చించి మొత్తం కంప్లీట్ గోడ కట్టించి ఒక గేటు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసింది కార్యక్రమం ఇక్కడ మాకు బాగుంది. చుట్టూ పయ్యరిగోడలో కార్యక్రమం అవింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే షెడ్లు కూడా వేసారు. మాకు వాటర్ ట్యాంకో కరెంటో కావాలండి, ఇంక మాకు రావాల్సినవి ఇప్పుడు చేసింది అతను చాలా బాగా చేసాడు. ఆయన చేయవలసింది
చేసింది కూడా బాగా చేశారు. సంత నియోజకవర్గంలో అంతా కూడా ఇక్కడ సంబంధిత మనకి కరెంట్ కట్టే నీళ్ళ ట్యాంక్ ఇస్తే మనకి సంతకి బాగుంటుందండి. గతంలో అయితే అసలు ఏం ఉండేది కాదండి. ఇక్కడ తుప్పల గట్ట మొలిచేసి అన్నీ ఏం ఉండేవి కాదండి. ఇక్కడ గతం మీదే ఇప్పుడు బాగుందండి. ఎండకి ఎండడం వాన తడుతూ ఉండేవాళ్ళు అండి ఆ పోస్టులోనేనండి. ఇప్పుడు అయితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగున్నాయండి. ఇక్కడ కార్యక్రమం అయితే ఇవన్నీ కూడానండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడు కూడా సంత గురించి ఎవరు పట్టించుకోలేదు. మన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా పట్టించుకున్నారు. షెడ్ వేయడం 100కు 100 కూడా చాలా కరెక్ట్. ఇప్పుడు వచ్చి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు. ఈ సంత ఎలా ఉందో కూడా ఎవరికి తెలుదు. బాడి రొచ్చు ఇవాళ వర్షం కుడుతుంది మానేద్దాం కూడా కుదరదు. శనివారం నాడు వచ్చిందంటే శనివారం నాడు గేదెలు వస్తాయి కంపల్సరీ. ఇక్కడికి ప్రతి రైతు వస్తాడు, ప్రతి బేరగాడు వస్తాడు, ఎంతోమంది బతుకుతారు ఇక్కడ. ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు, ఆ బాడిలో తిరిగిపోరు. ఇప్పుడు చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికి చాలా తేడా సార్. అప్పుడు బాడితో ఉండేది ఇదంతాను. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇవన్నీ మెరకలు చేయించి షెడ్లు అవి కట్టించి దూడలకు సౌకర్యంగా ఉండేలా చేశారండి. అంతా బాగుంది సార్. ఇప్పుడు అన్నీ సౌకర్యంగా ఉన్నాయి సార్. ఇంకేమైనా పెడితే పెట్టడం అంటే ఇంక మెరక వేయాలని ఎత్తే నీకు గోతులు లేకుండాను. ఇంక అంతకంటే ఉందండి. మద్యపాలు ఇప్పుడు భోజనాలు కూడా పెడుతున్నారండి ప్రతిరోజు వారం. పిఠాపు నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపు నియోజకవర్గం ఇక్కడ మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. అతను గెలిచినట్టుగా కాకుండా గెలిచిన దానికి ఫలితంగా పిఠాపురంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పశువుల సంత ఉంది. ఈ పశువుల సంత నా చిన్నతనం నుంచి అయితే నాకు ఊహ వచ్చిన కాడి నుంచి ఒక 4 ఎమ్మెల్యేలను చూశాను నేను, 4 ఎమ్మెల్యేని. ఏ రోజు కూడా ఇక్కడ శనివారం సంత ఉంది పశువుల సంత, కనీసం శుక్రవారం ఒక సీపురు గట్టతో తుడిపిందామని ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. కనీసం శనివారం సంత అయిపోయిన తర్వాత కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ శుభ్రం చేసిన దాఖలు లేవు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మెయిన్ ఫస్ట్ కొంట చేసింది పశువుల సంత మీద దృష్టి పెట్టారు. 1,50,00,000 సుమారు ఇక్కడ ఖర్చు పెట్టి, అలాగే ఇక్కడ మన రైతులకి అన్నీ అనుకూలంగా ఏది కూడా ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ అయితేనో, మనకి ఈ పశువులకి షెడ్లు అయితేనో, అలాగే కొంచెంమంది గొప్పమని ఎండ దెబ్బ తగలకుండా రూములు అన్నీ ఏర్పాటు చేశారు. అదే రకంగా ఈయన అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మట్టికి మన రైతుల్ని వాళ్ళ ఒక్క శ్రమని ఆయన కళ్ళారా చూసి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఈ పశువుల సంత చాలా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఇక్కడ మన జనసేన నాయకులు జ్యోతిరి శ్రీనివాసరావు గారని ఆయన నాకు తెలిసిండి ఇది ఇంచుమించు 100 దాటిపోయి 4 సంవత్సరాలు పట్టించి 100 వారాలు దాటిపోయి ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టించి ఇక్కడ జ్యోతిరి శ్రీనివాస్ గారు జనసేన తరపున డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఇక్కడ వచ్చిన శనివారం వచ్చిన రైతులందరికీ కూడా ఇక్కడ భోజనం పెడుతున్నారు. ఎంత మురిపి అయితే టిఫిన్ కూడా ఉండేది కదా, కూసూరుని వెళ్ళేవాళ్ళం. ఇది వచ్చిన తర్వాత కొను కానీ తినేసి పెరిగి తిని వెళ్తున్నాం. సారే పెరుగు వేసుకొని కొంత కొట్టి నింపుకొని వెళ్తున్నాం. లేకపోతే సూర్యుని పోయేవాళ్ళం ఇంటికి. భోజనం కూడా బాగా భోజనం ఇక్కడ హోటల్లో కూడా ఎక్కడన్నా టిఫిన్ చేద్దామంటే శుభ్రంగా ఉండేది కాదు. ఈ భోజనాలు అయితే శుభ్రంగానే పెడుతున్నారు వీళ్ళు. కొంతమంది భోజనం లేక ముఖం తిరిగి పడిపోవాలి ఇంతమంది అయితేనే. ఇప్పుడు కూను కానీ తిని దిట్టంగా సాయంత్రం వ్యాపారం చూసుకొని సాయంకాలం ఇంటికి వెళ్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం కిలకిలకలు కొడుకుండేవాళ్ళం. భోజనం సెంటర్లో భోజనంకి వెళ్ళాలంటే ఇక్కడేమో బాకిపూడి పోయేవాడు, ఇక్కడ బాకిపూడి ఎగిరిపోతుండేవాడు, డబ్బులు పోయాయి సూర్యుని పోయేవాళ్ళం. ఇప్పుడు ఈ భోజనం తినేసి కాపలా కాసుకొని డబ్బులు వదిలేసుకుని వెళ్తున్నాం. ఈ రేక్ షెడ్లు అవి వేసాక చాలా బాగుందండి. అయితే అండి ఇప్పుడు నేల కుండీలు అవి ఉండాలండి. ఇప్పుడు చాలా బాగుందండి. ఈ రేక్ షెడ్లు అవి వేసాక చాలా బాగుందండి. గతంలో బాడీ బంద్ కింద ఉండేదండి. ఇప్పుడు చాలా బాగుందండి. నేల కుండీలు అవి కట్టాలండి. కొద్దిగా కరెంట్ అండి, కొంత కరెంట్ అది ఏంటి అండి, అది ఒకటి అండి. అన్నీ బాగున్నాయండి. నేను 3 సంవత్సరాల బట్టి నుంచి వస్తున్నాను ఈ సంతకి. ఏదో అప్పుడు కొంత ఇబ్బందులు పడిపోయాం కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఊరికి కూడా బాగున్నది. అనుకున్న టైంకి మనకి అన్నీ చక్క పెట్టుకుని సంతలో కొన్ని భోంచేసి మన చుట్టుకి వెళ్ళిపోద్దాం అన్నాం. మనకి పర్వాలేదు, బాగుంది. అన్ని పాయింట్లు కూడా ఇక్కడ వినాలి. కొంత ఇబ్బందులు పడిపోరు జనం. ఇప్పుడు అలాంటి షెడ్లు కూడా ఓపెనింగ్ చేసేసారు. ఆ షెడ్లు ఓపెన్ చేసిన తర్వాత మరీ ఒప్పుడుగా ఉన్నది. ఇప్పుడు ఏంటి అది సంకల్పం ఏమన్నదంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. షెడ్లు కట్టాక చాలా శుభ్రంగా ఉంటుంది. షెడ్ల ముందులో అయితే బాడి కింద ఉండేది. ఇక్కడ ఆ బాడిలో దోళ్ళ అవి చేయడం
చిరాగ్గా ఉండేది. ఇప్పుడు బాగానే ఉంటుంది. నీడ వర్షం కురిస్తే పారిపోయేవారు, నీడ ఉండేది కదా. ఇప్పుడు నీడ షెడ్లు కట్టాక నీడ బాగా. సాధారణంగా పిఠాపురంలో చీరల పంపిణీ కార్యక్రమం దగ్గర నుంచి అక్కడ మహిళల సంక్షేమం కోసం, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ టైమే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో ఏర్పడినటువంటి విపత్తు పరిస్థితుల్లో కూడా, విపత్కర కార్యక్రమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసేటువంటి విధానం, పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేసేటువంటి విధానం ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా మారుతుంది. కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్ పనితీరు మీద మీ కామెంట్స్ని ఇక్కడ తెలియజేయండి.